జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. ఏ విధంగా చూసినా ఇదొక చారిత్రాత్మక ఘట్టమే. ఇది హిందువుల 500 ఏళ్ల ధార్మిక, రాజకీయ, న్యాయ పోరాటాల ఫలితం. ఈ వాస్తవాన్ని నిరాకరించడం విజ్ఞత కాదు. కొన్ని పీఠాల ఆచార్యులు, రాజకీయ పార్టీలు ముహూర్తం గురించి, బీజేపీ ప్రమేయం గురించి లేవనెత్తుతున్న వివాదాలు ఇప్పుడు ఈ ప్రతిష్టను ఆపలేవు. అసలు కొత్త వివాదాలు లేవదీయడమే అసంగతం. శ్రీరామచంద్రుడిని హిందువులు మర్యాద పురుషోత్తమునిగా కొలుస్తారు. ఆ విశ్వాసాన్ని మిగిలిన మతస్థులు గౌరవించడం మర్యాద. ఆత్మగౌరవానికి సంబంధించిన భావన ఇందులో బలమైనది, ప్రధానమైనది కూడా. భారతదేశ వైవిధ్యం ఫరిడవిల్లాలంటే అన్ని మతాల మధ్య సయోధ్య నెలకొల్లాలి. రామాలయ నిర్మాణం అంటే ఇటుకలు, సిమెంట్ ఒక నిర్మాణం అనుకోవద్దని లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర సమయం నుండి సంఘ పరివార్ చెబుతూనే ఉన్నది. విదేశీ పాలనతో మిగిలిపోయిన మానసిక బానిసత్వ జాడలు తొలగించుకోవాలన్న తాత్వికత కలిగిన రాజకీయ పక్షం, దాని నాయకత్వంలోని ప్రభుత్వ హయాంలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నది. బాబ్రీ కమిటీ తరపున కోర్టులో పోరాడిన అన్సారీ సహా పలువురు ముస్లింలు అయోధ్య ఆలయ నిర్మాణ స్ఫూర్తిని సరిగానే గ్రహించారు. పలువురు సిక్కులు కూడా. మనమంతా ఈ దేశ వారసులం, ఈ భూమి పుత్రులం అన్న ఏకసూత్రాన్ని ప్రాణప్రతిష్ఠ వారిలో ప్రతిష్ఠించింది. ఆలయ నిర్మాణం పూర్తయింది కాబట్టి గతాన్ని మరిచి అంతా సమైక్యంగా ఉండాలంటూ కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి వంటి వారు పిలుపునివ్వడం శుభసూచకమే. అలాగే ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ కొద్ది రోజుల క్రితమే కాశీ, మధుర కూడా హిందువులకు అప్పగించడం సరైన చర్య అవుతుందని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం అసంగతం కాబోదు. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వంటి వారు ఇస్తున్న గణాంకాల ప్రకారం విదేశీయుల దండయాత్రలతో, మతోన్మాదంతో పాలనలో 30 నుండి 40 వేల హిందూ దేవాలయాలు నేలమట్టమైనాయి. హిందూ సమాజం వాటి గురించి పట్టుబట్టడం లేదు. ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కూడా ప్రతి మసీదులోనూ శివలింగములను వెతికే పని చేయవద్దని నిర్మాణాత్మకమైన సూచన చేశారు. అయినా చరిత్రకారులుగా, ఉదారవాదులుగా చెలామణి అవుతున్న కొందరి వైఖరి హిందువులే తగ్గి ఉండాలన్నట్టుగా ఉంది. భారతదేశ వైవిధ్యం పరిడవిల్లాలంటే అన్ని మతాల వారి మధ్య సయోధ్య నెలకొనాలి. సెక్యులరిజం అంటే మైనారిటీ మతస్థుల మనోభావాలను మననలేకపోవడం, మైనారిటీల బుజ్జగింపు కాదన్న దృష్టి అవసరం. ఒక ఆర్థిక శక్తిగా అవతరిస్తున్న భారత్ మత ఉద్రిక్తతలతో ప్రగతి వేగాన్ని తనే తగ్గించుకోవడం ఆపుకోవాలి. దానికి రామమందిర ప్రాణప్రతిష్ఠతో శ్రీకారం చుట్టాలి. బాబ్రీ మసీదు రగడలో ముస్లింల వైపు నుండి మతోన్మాద దృక్కోణాన్ని చూడక్కరలేదు. మొదటి నుండి బుజ్జగింపు రాజకీయాలనే నమ్ముకున్న పార్టీలు, కుహానా సెక్యులరిస్ట్ చరిత్రకారుల వల్ల ఇది రావణ కాష్టం అయ్యింది. ఈ మాట సంఘ పరివార్ అన్నది కాదు, పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ కేకే మహమ్మద్ అన్నదే. అయోధ్య గురించి పదే పదే మాట్లాడి సమస్యను జటిలం చేసిన కొందరు చరిత్రకారులను సాక్షాత్తు సుప్రీంకోర్టు 2019 నాటి నుండి తన తీర్పులో అభిషయించిన సంగతిని మర్చిపోవద్దు. నిజానికి మసీదులను తరలించడం, ముస్లిమేతరులను కూల్చడం, స్వయంగా ముస్లింలే తొలగించడం వంటి ఘట్టాలు బాబ్రీ కూలిన 1992 సంవత్సరం డిసెంబర్ 6కు ముందే ఉన్నాయి. తర్వాత కూడా జరిగాయి. కొన్ని ఉదాహరణలు చూడాలి. మొదటిగా చెప్పుకోవలసినది సౌదీ అరేబియాలో ప్రవక్త మహమ్మద్ జీవితంలో సంబంధమున్న మసీదులు, ప్రాంతాలను కూడా వారు అవసరం మేరకు తొలగించారు. ప్రవక్త మసీదు అందులో ఒకటి. ఇది ప్రవక్త కట్టించిన పెద్ద మసీదులలో రెండవదని ముస్లిం సమాజం నమ్ముతుంది. ఈ పనిని అక్కడి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా చేసింది. కానీ బాబ్రీ అయోధ్య విషయంలో ఇంత అవాంఛనీయ వాతావరణం ఎందుకు ఏర్పడింది?
దాని వెనుక ఉన్న శక్తులు ఏమిటనేది పరిశీలిస్తే అర్థమవుతుంది. అయోధ్య రగడకు కేంద్ర బిందువు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్కు మరణాంతరం జరిగిన గౌరవం ఏమిటో తెలియాలంటే ఆయన సమాధికి పట్టిన గతి ఏమిటో తెలియాలి. 1530 సంవత్సరంలో చనిపోవడానికి ముందే తన అంత్యక్రియలు ఆఫ్ఘనిస్తాన్లో జరగాలని వారసులను కోరాడు బాబర్. కానీ వారు ఆగ్రాలోనే నిర్వహించారు. బాబర్ కొడుకు హుమాయూన్ను తరిమేసి అధికారంలోకి వచ్చిన షేర్షా 1539 సంవత్సరంలో ఆ ప్రాంతంలో బాబర్ కోరికను నెరవేరుస్తున్న తీరులో ఈ అవశేషాలను కాబూల్ నగర శివార్లకు చేర్చాడు. అక్కడే సమాధి ఏర్పడింది. దానిని షాజహాన్ జహంగీర్ తర్వాత పెద్ద గార్డెన్గా అభివృద్ధి చేశారు. ఆఫ్ఘన్ రాజు నాదిర్ షా ఈ గార్డెన్ను ఒక విహారయాత్రా స్థలంగా మార్చాడు. సమాధి రూపు మార్చారు. అక్కడంతా ఐరోపా శైలిలో భవనాలు కట్టి హోటళ్ళు, వినోద కేంద్రాలు ఏర్పాటు చేశాడు. పోలెండ్ చరిత్ర అంతా రష్యా జార్ చక్రవర్తులతో ఎర్రజార్లతో పోరాటమే. 1920లో రాచరిక జార్ల ఆధిపత్యం పోయిన తర్వాత రాజధాని వార్సాలోని అలెగ్జాండర్ నెవ్స్కే కెథడ్రల్ను పోలెండ్ ప్రభుత్వమే కూల్చింది. 1894లో నిర్మాణం మొదలుపెట్టి 1912లో పూర్తి చేశారు. 70 మీటర్ల ఎత్తైన ఈ నిర్మాణం లియన్ బెనోయిస్ అనే నాటి ప్రఖ్యాత వాస్తుశిల్పి ఆధ్వర్యంలో గొప్ప కళాత్మకంగా జరిగింది. అయినా నిర్మాణం పూర్తయిన 10 ఏళ్లకే కూల్చారు. కారణం ఒక్కటే, పోలెండ్ ప్రజల జాతీయ భావాలను అవమానించడానికి జార్ చక్రవర్తి ఈ చర్చిను నిర్మించాడని స్వతంత్ర పోలెండ్ భావించడమే. 2 దేశాల వారు క్రైస్తవులే, తమ ప్రార్థనాలయాలే అయినా అందులో జార్ చక్రవర్తి అణచివేత జాడలను చూశారు. ఇక చైనాలో వీగర్ ముస్లింలు, వారి అస్తిత్వం ప్రశ్నార్థకమైన సత్యాన్ని వీగర్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్టు నివేదిక వివరాలు కాస్త పరిశీలించినా అర్థమవుతుంది. కేరియా ఈద్ గాహ్ మసీద్ 1200 సంవత్సరంలో ఆ ప్రాంతంలో నిర్మించారు. ఈ మసీదు రూపాన్ని వికృతం చేసి పగోడాలా తయారు చేశారు. 1540 నాటి కార్గిలిక్ మసీదును పూర్తిగా ధ్వంసం చేశారు. 2016లో 100 మసీదులను నేలమట్టం చేయడం లేదా రూపురేఖలను మార్చడం జరిగింది. అంటే మసీదులను సంకేతించే గుమ్మటాలు, మీనార్లు తొలగించారు. అయోధ్య మసీదు విషయంలో రగడ చేసిన వామపక్షాల వారు వారి అనుంగు చరిత్రకారుల వీగర్ ముస్లింల మీద కాస్తైనా సానుభూతి ప్రకటించరేమి? ఇంచుమించు ఖాన్ కన్సంట్రేషన్ క్యాంపులలో బతుకుతున్న వీగర్ ముస్లింల గురించి పాకిస్తాన్, టర్కీ పెదవి విప్పవేమి? ఇవి కొన్ని ఉదాహరణలు. ఇక్కడ 2 విషయాలు గమనార్థం. ఈ విధ్వంసంలో ఎక్కడా కూడా హిందువులకు సంబంధం లేకపోవడం, బాబ్రీ విషయంలో మాత్రమే ఇంత రగడ జరగడం. అయోధ్య ఉద్యమం తీవ్ర రూపం దాల్చి అత్యధికంగా హిందువులు రామాలయం కోరుకున్నా కూడా 3 దశాబ్దాలు వేచి చూడడం, వేచి ఉండేటట్టు చేయడం ఎందుకు? నమాజ్ జరగని ఒక మసీదు కోసం ఇంత రగడను ఎందుకు కొనసాగించినట్టు? ఇంతకీ అయోధ్యలో కడుతున్న కొత్త మసీదు పేరు బాబ్రీ మసీదు కాదు. మరి దేనికోసం జరిగింది ఈ అడ్డగింత? చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుందాం, వాస్తవాలు గ్రహిద్దాం. అందులో మొదటిది హిందువులు పరమత సహనం గురించి. అయోధ్య ఉద్యమ సమయంలో ఆ నగరంలో లేదా భారతదేశంలో కావాలని ఏ మసీదునైనా కూల్చిన దాఖలాలు ఉన్నాయా? ఆరోపణలు ఉన్నాయా? మెజారిటీ ప్రజల మనోభావాలను అవమానించే తీరులో మైనారిటీలు వ్యవహరించడం సయోధ్యకు ఉపయోగపడేది కాదు. మెజారిటీ ప్రజలలో మెజారిటీ మనస్తత్వం సరికాదని చెబుతున్నవారు మైనారిటీల కొన్ని చర్యలలోని అసంబద్ధతను కూడా ఎత్తి చూపే బాధ్యతను స్వీకరించాలి. ఇక నుండైనా సయోధ్య కుదరాలని కోరుకుంటూ ప్రముఖులు చెప్పిన విషయాన్ని మీతో పంచుకున్నాను. ఇంకేమైనా మీకు తెలుసుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.